నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వేళ మనం చూసుకుంటే భారతదేశంలోని ఇరాన్ ఎంబసీ మనం చూసుకుంటే నిధుల సేకరణ అయితే చేపట్టిందనమాట. అలాగే భారతీయ ప్రజలు మనం చూసుకుంటే 1000 కోట్లకు పైగా విరాళాలు ఇస్తే కానీ, అలాగే ఇరాన్ ఎంబసీ విరాళాలు చేపట్టిన తర్వాత అది 2000 కోట్ల కంటే ఎక్కువగా చేరుకుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కొనసాగుతూ ఉన్న ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ సంఘర్షణ వల్ల ప్రభావితమైన ప్రజలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత పౌరుల నుంచి నగదు మరియు ఆభరణాలతో సహా విరాళాలు సేకరించడానికి భారతదేశంలోని ఇరాన్ ఎంబసీ కార్యాలయం 2026 మార్చిలో కొద్ది కాలం పాటు బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎంబసీ ఆర్థిక నియమాలు మరియు అంతర్జాతీయ రూల్స్ ప్రకారం సేకరించిన నిధులను ఇరాన్కు బదిలీ చేయలేకపోయారు. దానికి బదులుగా ఆ విరాళాలను భారతదేశంలోనే స్థానికంగా మందులు మరియు మానవతా సహాయ సామగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగించాలని నిర్దేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడుతూ ఉన్న విరాళాల సదుపాయాన్ని తదనంతరం నిలిపివేశారు. దీనికి స్పందిస్తూ ఇరాన్ రాయబారి కార్యాలయం సోషల్ మీడియాలో బ్యాంక్ అకౌంట్ను ప్రస్తుతానికి డీయాక్టివేషన్ చేస్తూ ఉన్నామని చెప్పి ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. భారతదేశంలోని గొప్ప ప్రజలు అందించిన ప్రశంసనీయమైన మద్దతు మరియు సంఘీభావానికి కృతజ్ఞతగా వివరాలను స్వీకరించడానికి గతంలో కేటాయించబడిన ఎంబసీ యొక్క బ్యాంక్ అకౌంట్ నిలిపివేయబడిందని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేయడమైనదని చెప్పేసి ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. అందువల్ల దయచేసి అకౌంట్కు కానీ ఎంబసీ కార్యాలయానికి చెందేవిగా చూపబడే మరే అకౌంట్లకు కానీ ఎలాంటి నిధులు బదిలీ చేయవద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నామని చెప్పేసి ఇరాన్ ఎంబసీ, ఇండియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ప్రస్తుతం ఆ యొక్క డబ్బును మనం చూసుకుంటే ఇరాన్ దేశానికి మందుల రూపంలోనే, ఆహార రూపంలోనూ, ఇతర వస్తువుల రూపంలోనూ పంపించవచ్చని చెప్పేసి ఇరాన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.